హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం టెంపుల్ స్టైల్లో రవ్వ కేసర్ అనేది తయారు చేసుకోబోతున్నాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందామండి. ఒక కప్పు రవ్వ, కప్పు సుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్, నెయ్యి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కడాయి పెట్టుకున్నానండి. ఈ కడాయి హీట్ అయ్యేలోపు మనం వేడి వాటర్ కూడా రెడీ చేసుకుందామండి. ఆల్రెడీ నేనైతే రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మన ఈ కడాయిలో నెయ్యి అయితే వేసుకుందామండి. ఇప్పుడు కడాయి అయితే మనకు వేడైపోయిందండి. ఇందులో ముందుగా మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అనేది మనకు వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇదే బ్యాండీలో మళ్ళీ రవ్వ వేయించుకుందామండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసేసాను. ఇందులోనే 1 కప్పు వరకు రవ్వ వేసుకుంటున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రవ్వ మంచిగా కలుపుతూనే ఉండండి. ఎక్కడ కూడా ఆపకండి. ఆపడం వలన ఏంటి అంటే అడగంటుతుంది, రవ్వ అనేది టేస్ట్ రాదు. మంచిగా కలుపుతూనే ఉండండి. ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కలపండి. కూడా ఆపద్దండి. ఎంత కలిసి అంత టేస్టీగా ఉందండి. మీరు ఇంకా ఒక నెయ్యి కావాలంటే కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టము. నెయ్యికే కొలత అనేది లేదండి. నేనైతే ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. చూసారా అండి, రవ్వ అయితే మనకు ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వాటర్ వేసుకుందామండి. చాలామంది రవ్వ కేసర్లో పాలు పోస్తారట అండి. పాలు అవసరం లేదు, మనం వాటర్ తోటి మంచిగా ఉడుకుతుందండి. మనం 1 కప్పు రవ్వ పోసుకున్నాం కదండి, దానికి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇది మనకు దొడ్డు రవ్వతో చేస్తాం కనుక వాటర్ అనేది ఎక్కువగా పడుతుందండి. ముందుగా ఎక్కువ కనిపిస్తుంది కానీ ఉడికినాక మొత్తం దగ్గరికి అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. చూసారా అండి, మనకు రవ్వ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 కప్ రవ్వకి 1 కప్ చక్కెర అయితే వేసుకుంటున్నానండి. ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అంతే. మరొక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోండి. మనకు వేడి మీద ఉన్నప్పుడు వాటర్ అనిపిస్తుంది కానీ చల్లారినాక త్వరగానే గట్టి పడుతుందండి. మీరు ఇలా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కలుపుతూనే ఉండండి. మన నెయ్యి అనేది పైకి తేలేంత వరకు కూడా ఇలాగే కలుపుతూ ఉండండి. మనం ఎంత ఎక్కువసేపు కలిపితే అంత కింద అడగంటకుంటూ ఉంటుందండి. అడగంటడం వలన మాడు వాసన, టేస్ట్ అనేది చెడిపోతుందండి. ఇలా కలుపుతూనే ఉండండి ఒక 5 మినిట్స్ పాటు.
కలిపాం కదండి, ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని ఉడికిందా లేదా అనేది చూసుకుందామండి. చూసారా అండి, ఈ విధంగా అయితే ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అయితే మనకు సరిపోతుందండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా చేరాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనకు రవ్వ ఉడికిపోయిందండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుందామండి. చూసారా అండి, ఎంత ఉడికినా కొద్దీ అంత దగ్గర అవుతుందండి. అండ్ చల్లారినాక ఒక 5 మినిట్స్ ఆగితే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసినాక 5 మినిట్స్ చల్లారనిస్తే త్వరగానే గట్టి పడిపోతుందండి. మనం స్టవ్ మీద ఉండగానే నీళ్ళు మొత్తము ఇట్లా దగ్గరకు వచ్చేదాకా ఉంచి తీసేసామనుకోండి, చల్లారినాక చాలా గట్టి పడుతుంది. అంటే చేతిలోకి తీసుకోవడానికి కూడా ఇట్లా స్టిక్కీగా అవుతుందన్నమాట. అందుకని మరీ నీళ్ళు ఇగ్గినాక తీయకండి. కొంచెం లైట్గా ఇలా విధంగా ఉంచుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉంచేసి దించేయండి, అంతే. ఎందుకంటే మరీ పొయ్యి మీదనే గట్టి పడ్డాక తీసేస్తే చల్లారినాక ఇంకా గట్టిగా అవుతుంది, టేస్ట్ అనేది అంతగా బాగోదు. అందుకని చెప్తున్నాను అన్నమాట. చూసారా అండి, ఎంత బాగా ఉడికిందో. ఒక 2 నిమిషాలు ఆగితే సరిపోతుందండి. మనకు జస్ట్ 10 మినిట్స్లో మంచి టెంపుల్ స్టైల్లో ఉండే రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిందండి. చూసారా అండి, మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి.